అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనము నిన్నటి రోజున వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు అందరూ గత 5 ఏళ్లలో వీళ్ళు అవినీతికి పాల్పడి లావాదేవీల్లో కొట్టుకుంటూ అసెంబ్లీలో చేసుకునే వికృత చేష్టలు మన అనంతపురం ప్రజలు ప్రతి ఒక్కరూ గమనించినారు. 5 ఏళ్లలో వీళ్ళు యూనిటీగా మాట్లాడిన వాళ్ళు వీళ్ళ అవినీతి ఎక్కడ పడతాడో బయటికి దగ్గుపాటి ప్రసాద్ అన్న అని చెప్పి దొంగ ఎక్కడ అంటే భుజాలు తరుచుకున్నట్లు ఇంకా నిన్న ఏదో ఆయన దగ్గుపాటి ప్రసాద్ అన్న సమ్మర్ వస్తూ ఉంది, నీళ్ళు చాలా అవసరం అర్బన్కి, అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తాం, ఎన్ని క్యూసెక్కులు ఉన్నాయి, ఆ నీళ్లు మనకు సరిపోతుందా, ఏమన్నా ఇబ్బంది ఉందా అని చెప్పి నిన్న పోయి ఇంకా టెస్టింగ్ చేసినాడు, ఇంకా పరిశీలన చేసినాడు. గిల్ల 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 కొట్టుకుంటున్నారు ఈ కార్పొరేటర్లు, ఈ సోకాళ్ళు మేయర్ వసీం. అయ్యా నీకు సిగ్గుందా, నీకు లజ్జ ఉందా? నీకు దేనికని ఈరోజు నీకు మేయర్ సీట్లో కూర్చోపెట్టినారు నేను ప్రశ్నిస్తున్నాను. మైనారిటీ ముస్లిం అని చెప్పి ఒక కోటా కింద నీకు ఇచ్చినారు. నువ్వు ఇప్పుడు వరకన్నా ఒక్క మైనారిటీకి ఒక ఇళ్ళ పట్టు ఇప్పించినావా? ఒక్క రేషన్ కార్డు ఇప్పించినావా? ఒక్క పింఛని ఇప్పించినావా? మీ అంకులు చెప్పందే నీకు పెంకులు ఎగరవు. నువ్వు కూడా ఈ పొద్దు వచ్చి 8 నెలలనే ఎవ్వరు ఈ అనంతపురం అర్బన్ లో చెయ్యిని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల సంక్షేమమే నా ధ్యేయమని ముందుకు పోతున్న మా యువ నాయకుడు దగ్గుపాటి ప్రసాద్ అన్నని చూసి ఓర్వలేక మీ ఎమ్మెల్యేకు నిద్ర కూడా రావడం లేదట. ఇతను ఏందిరా ఎమ్మెల్యే, ఇండస్ట్రియలిస్ట్ అనుకున్నాము. ఇతను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సందుల్లో, గొంతుల్లో, గుడిసెల్లో దూరి ప్రజల సమస్యలు మీకేమి కావాలి, మీకు పింఛని కావాలా, మీకు ఇల్లు పట్టాలు కావాలా అని పోయి కనుక్కుంటున్నాడే ఇతను సరైన నాయకుడు. నేను చేసిండేది కనుమరుగైతాది, ఇతని పైన బురద చల్లండి అని ఒక పని పెట్టుకున్నారు మీరు. ఎందుకంటున్నానంటే 5 ఏళ్లలో మీరు ఎప్పుడు యూనిటీగా లేను అని ఇప్పుడే ఎందుకు యూనిటీ అవుతున్నారు? వచ్చినాడు ఇక్కడ ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా ఉండి పోయేకి రాలేదు, ప్రజల గుండెల్లో ఉండేకి వచ్చినాడు. అభివృద్ధి సంక్షేమం 2 చక్రాలపై నడపడించడానికి ఈ దగ్గుపాటి ప్రసాద్ వచ్చినాడు. ఇండస్ట్రియలిస్ట్ గురించి నువ్వు అతన్ని వెతకారంగా చెప్తున్నావా? నీది ఏమి భయ్యా, నీది ఏమి? ఒక మామూలుగా నువ్వు అంగడి షాప్ ఉంది, నీకు ఆర్టికల్ షాప్ ఉంది, కొన్ని కోట్లు సంపాదించినావు. అతను ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్, అంత వేల కోట్ల ఇండస్ట్రియలిస్ట్ ని కాదు తన్ని అనంతపురం ఊరికి నేను ఏదో చెయ్యాలని చెప్పి ఈ రోజు వచ్చి పిచ్చోడి లెక్కలు 7 గంటలకి అర్లీ మార్నింగ్ మేము కార్యకర్తలు కూడా ఆ టైంలో రెడీ కాలేమో 7 గంటలకే ప్రజల్లో తిరుగుతున్నారు ఆయన. అదే దగ్గుపాటి ప్రసాద్ అంటే. ఈ రోజు ఈ పేరు గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ల ముందర ఎలక్షన్ల ముందర నేను వచ్చి ఇదే ప్రెస్ మీట్ కూర్చుంటాను, ఏమి చేసినారో వినండి. మీరు కూడా ఆయన వెనకాల తిరగకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. ఈ రోజు డంప్ యార్డ్ గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు ఉందా నీకు? 5 ఏళ్లలో నువ్వు ఏమి పీకలేది చేస్తున్నాడు. దానిపైన కలిసినాడు, సీఎంతో కలిసినాడు, సమగ్ర దీని గురించి దీనికి ఎట్లా ముందుకు తీసుకోవాలా ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక పక్కన సంక్షేమము, పక్కన పేదల వాళ్ళు గోడు చూస్తా అంటే కళ్ళు మొక్కుంటా అన్నారు. వాళ్ళు వయసుకు తగ్గగానే ప్రసాదన్న అయ్యా ఇంతవరకు ఏ నాయకుడు సీఎం రిలీఫ్ మాకు నువ్వు మా కన్న కొడుకు కన్నా ఎక్కువ చూస్తున్నావు అని చెప్పి వాళ్ళే స్వయంగా పార్టీ ఆఫీస్కి వచ్చి కాళ్ళు మొక్కుతున్నారు. ఆయన మొక్కుంటారు, అయ్యా మీరు రావద్దండి, మీ ఇంటికాడ చేద్దాం. లేదు 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 మేమే వస్తాము, ప్రజలకు కూడా తెలియాలని స్వయాన్ని సెకండ్ క్యాడర్ నాయకుడు చెప్పన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్లు ఏమి ఇస్తున్నాడయ్యా మీ నాయకుడు అని. నువ్వు అట్లాంటి వ్యక్తి విమర్శిస్తావా? ఒకటి ఊరుకుంటామని అనుకుంటా, అవన్నీ మా నాయకులకి మేము ఊరుకుండే వాళ్ళం కాదు. ఆయన ప్రజలతో కలుపుకొని పని చేయడానికి వచ్చినాడు దగ్గుపాటి ప్రసాద్ అన్న. ఈ మధ్యలో ఎవరైనా వచ్చి బురద చెల్లి పనిని
మీరు స్టాప్ చేయాలని చూస్తే తొక్కుకుంటూ పోతాం. మాకు ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయం, మా ఎమ్మెల్యే ప్రసాద్ అన్నకి. ఇది బాగా గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇంకోటి, నువ్వు చేసే పని ఏవైతే అవినీతిలో మీరు పాల్పడినారో మొత్తం డేటాతో సహా ఆయన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఊసులు లెక్క పెట్టే కాలం దగ్గరలో ఉంది. మీరు ఖచ్చితంగా రెడీ అయితే దానికి బ్యాగులు సర్దుకోండి. బ్యాగులు కూడా ఇయ్యరు. ఖచ్చితంగా మీ నేరం రుజువు అవుతుంది. మీరు ప్రజలకు మగం చూపించుకోలేరు. ఇది వాస్తవం. ఖబర్దార్, ఇంకోసారి ప్రసాద్ అన్న గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడని 10 తూర్లు ఆలోచించి మాట్లాడండి. నమస్కారం.